గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను మీడియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జర్నలిస్ట్ రఘు అరెస్ట్ అక్రమమన్న కాంగ్రెస్, తక్షణమే విడుదల చేయాలని సూర్యాపేట కాంగ్రెస్ డిమాండ్. మానవతను చాటుకుంటున్న కొత్తపల్లి హోటల్ యాజమాన్యం, ప్రతిరోజు 100 మందికి అన్నదానం. అధికారుల తీరుపై రైతుల ఆగ్రహం, రాజుపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా. జైనాథ్ గ్రామంలో వ్యవసాయ పనిముట్ల పంపిణీ, లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల అందజేత. ఆశా వర్కర్లను పర్మనెంట్ చేయాలని సిఐటియు డిమాండ్, అందరికీ వ్యాక్సిన్ వేయాలని విన్నపం. డీటెయిల్స్ చూస్తే జర్నలిస్ట్ రఘుపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. మఠంపల్లి మండలంలోని 540 సర్వే నంబర్లో గిరిజన భూములను ఆక్రమించిన రాయలసీమ రవీందర్ రెడ్డిపై ప్రత్యేక కథనాలు రాసినందుకే ఇలా చేశారని ఆరోపించారు. అక్రమ భూ వ్యవహారాలను వెలుగులోకి తెచ్చి ప్రజల పక్షాన పోరాటం చేసిన జర్నలిస్ట్ రఘును పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. ప్రభుత్వ తీరును ఆయన తీవ్రంగా ఖండించారు. ఈరోజు ఉదయం హైదరాబాద్లోని తన నివాసంలో జర్నలిస్టు రఘును పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మరి ఈరోజు ఒకవైపున భారత రాజ్యాంగాన్ని కించపరుస్తూ మరి దేశంలో ఉన్నటువంటి సర్వోన్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు కానీ హైకోర్టులు కానీ మరి జర్నలిస్టుల మీద మీడియా పైన పెడుతున్నటువంటి అక్రమ కేసులను తీవ్రంగా ఖండిస్తున్నప్పటికీ మరి వారి దుశ్చర్యలను వారి దమనకాండను ఇంకా మానుకోపోవటం మరి చాలా సిగ్గుచేటైన విషయం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తీవ్రమైనటువంటి నియంతృత్వ వైఖరి వైపు వెళ్తూ తమ దమనకాండను కొనసాగిస్తూ ఉన్నది. అందుకే ఈరోజు జర్నలిస్టు రఘు పైన అక్రమ కేసు పెట్టడం, 540 సర్వే నెంబర్లో ఉన్నటువంటి గిరిజన రైతుల భూములు లాక్కున్నటువంటి రాయలసీమకు చెందినటువంటి రవీందర్ రెడ్డికి కొమ్ముగాయటం, మరి ఇదంతా కూడా ఎంత దుర్మార్గమైన విషయాన్ని ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలు గమనించాలని చెప్పి రఘును అక్రమంగా అరెస్టు చేసి ఈరోజు హుజూర్నగర్లో ఉన్నటువంటి సబ్ జైల్లో వారిని నిర్బంధించడం, మరి ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామికవాదులారా, ప్రజాస్వామ్యాన్ని గౌరవించే ప్రతి ఒక్కరు కూడా మరి ఇటువంటి దుశ్చర్యలను ఇటువంటి దమననీతిని ఖండించాలని చెప్పి మరి ఎవరు కూడా ఇటువంటి అక్రమాలను బయటకు తీసుకురాకుండా ఈ యొక్క ప్రభుత్వం మరి ఎంత దుర్మార్గమైనటువంటి విధానాలను అవలంబిస్తుందో తెలంగాణ రాష్ట్ర ప్రజలు గ్రహించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. మరొక్కసారి రఘు అక్రమ అరెస్టు పైన కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ రఘుపై ఈరోజు ఉదయం హైదరాబాద్లోని తన నివాసంలో జర్నలిస్టు రఘును పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మరి ఈరోజు ఒకవైపున భారత రాజ్యాంగాన్ని కించపరుస్తూ మరి దేశంలో ఉన్నటువంటి సర్వోన్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు కానీ హైకోర్టులు కానీ మరి జర్నలిస్టుల మానవతను చాటుకుంది. లాక్డౌన్ నేపథ్యంలో ప్రతిరోజు 100 మంది పేదల కడుపు నింపుతోంది. ఇందులో భాగంగా హోటల్ సిబ్బంది నిన్న కూడా అన్నదానం చేశారు. కార్యక్రమంలో హరికృష్ణ, రాజేష్ చౌదరి, శ్రీకాంత్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
కొన్ని రోజులుగా లాక్డౌన్లో రోడ్ల మీద వెళ్ళే బాటసార్లకు కానీ వాళ్ళకు ఇబ్బందిని చూసి గత కొన్ని రోజులుగా మా వంతుగా ఫుడ్ తయారు చేసి వాళ్ళకు మజ్జిగ ప్యాకెట్లు కానీ మంచినీళ్ళు కానీ ఇట్లా అన్నీ సమకూర్చి వాళ్ళకు రోజు ఒక 100 నుంచి 150 మంది రైతులు కానీ వీళ్ళను గమనించి వాళ్ళకు మేము రోజు అందించడం జరుగుతుంది. వాళ్ళకు నా పేరు బండా హరికృష్ణారెడ్డి, మాది పల్లె రుచులు ఫుడ్ కోర్ట్ మరియు మా ఫ్రెండ్స్ అందరం కొత్తపల్లి మున్సిపల్ పరిధిలో గల ఈ పల్లె రుచులు ఫుడ్ కోర్ట్ టీం ప్లస్ మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఈ గత కొన్ని రోజులుగా ఆకలితో ఉన్నవారిని గమనించి రోడ్డు మీద పోయే బాటసార్లు 10 గంటల వరకు లాక్డౌన్ పెట్టడం వల్ల అన్నం దొరకక చాలామంది ఇబ్బంది పడుతున్నారని చెప్పి గమనించి మేము ప్రతిరోజు స్వయంగా మేమే అన్నం కూరలు వండి తయారు చేసి ఆకలితో ఉన్నవారిని గమనించి అందరం కలిసి రోజుకు 100 నుంచి 150 మంది దాకా వాళ్ళ ఆకలికి కాటా వేసిన ధాన్యం తరలింపులో అధికారుల తీరుపై రైతులు మండిపడ్డారు. ఈ విషయమై యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ధాన్యాన్ని తరలించకపోవడం వల్ల అవి వానలకు తడిసిపోతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తహసీల్దార్ జయమ్మను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఇందుకు తహసీల్దార్ స్పందిస్తూ తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ వైఖరి మానుకోవాలి, తక్షణమే రైతుల వడ్లు కొనాలని కోరుతున్నాము. ఇటుకు వచ్చింది ఎంఆర్ఓ గారు ఏమని చెప్పారు మీకు? ఎంఆర్ఓ గారు వచ్చేసి వస్తుంది ఈరోజు బారదాని ఒక 35,000 బారదాని వస్తుంది, విలేజ్కి ఒక 5,000 బారదాని లెక్క ఇస్తాము, బాధపడకురి అని చెప్తుంది. మా పరిస్థితి ఏమో వడ్లు మొత్తం ఖరాబ్ అయ్యి రైతు రోడ్ల మీద పడే పరిస్థితికి వచ్చినాం. బతుకు తెరువు అయితే ఆగమే అవుతుంది. తక్షణమే రైతులైతే ప్రభుత్వం వడ్లు కొనాలని కోరుతున్నాము, రైతులను ఆదుకోవాలని మనవి చేస్తున్నాం. ఇప్పుడు కోఆపరేటివ్ బ్యాంక్ వాళ్ళు మీకు ఏ విధంగా సహకరిస్తారు? ఎలాంటి కోఆపరేషన్ లేదు. మేము కోఆపరేటివ్ బ్యాంకు దగ్గరికి పోగానే వాళ్ళు వేరే దారికి వెళ్ళిరు, లాక్ వేసుకొని వెళ్ళిపోయారు. అక్కడ చూసి ఇక్కడికి వచ్చేసాం. ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ గ్రామంలో ఎమ్మెల్యే రామన్న రైతులకు వ్యవసాయ పనిముట్లను అందజేశారు. అనంతరం లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు. కార్యక్రమంలో కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గోవర్ధన్, జెడ్పీటీసీ అరుంధతి, ఎంపీపీ గోవర్ధన్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఈ 7 సంవత్సరాల నుంచి పరంపర కొనసాగుతున్నటువంటి రైతుల ఆత్మహత్యలు పూర్తిగా మరి రోజు రూపుమాపిన విషయం కూడా మీరందరికీ తెలుసు. అంటే రైతు బాగుంటేనే అందరూ ప్రజలు బాగుంటారు. ఇది రైతు కూలీలు కావచ్చు, వ్యాపార వర్గాలు కావచ్చు. ఒక్క సంవత్సరం రైతు పంట పండకపోతే అన్ని ఫ్యాక్టరీలు మూతపడతాయి, రైతు కూలీలకు అన్నం దొరికినటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకొరకు ఈ రకంగా రైతులకు ప్రత్యేకించి సాగునీరు అందించాలనే ఉద్దేశంతో 45 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి సమస్య పెనుగంగా సమస్య. మరి ఇలా కోట జనాభా కాలేజీతో పాటు ఇలా జైనత్ వేల మండలాలకు 50,000 ఎకరాలకు నీళ్ళిచ్చే కార్యక్రమానికి శంకుస్థాపన చేసుకొని ఇంకొక సంవత్సరం లోపల మనం అందరం కూడా ఈ కరోనా వైరస్ వల్ల ఒక సంవత్సరం పూర్తిగా ఎక్కడెక్కడ పనులు స్తంభించకపోవడం వల్ల మనం సంవత్సరం ఎలా ఎన్నబడ్డమన్న విషయం మనకు తెలుసు.
అంటే రైతుకు నీళ్లుంటే, సాగునీరుంటే 3 పంటలు పండించుకొని రైతు హాయిగా బతుకునేటువంటి అవకాశం ఉంటుంది. అందుకొరకు ఈరోజు వెలుగులో ప్రాజెక్ట్ అయినా అతని మిషన్ కాకతీయ ద్వారా ఉన్నటువంటి ప్రజలను ఆశా వర్కర్లను పర్మినెంట్ చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి డిమాండ్ చేశారు. వారికి బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. రక్షణ పరికరాలు అందజేయాలన్నారు. ఈ డిమాండ్ల సాధన కోసం దేశవ్యాప్తంగా జూన్ 1 నుండి 10 వరకు జరిగే ఆందోళనలో ఆశా వర్కర్లంతా పాల్గొనాలని విన్నవించారు. రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వీళ్ళందరికీ కూడా సేవారత్న బిరుదులు ఇట్లాంటితో పాటు ప్రాథమికమైన ఆరోగ్య పరిరక్షణ సంబంధించి అవన్నీ కూడా అందజేయాల్సిన పని ఉన్నాయి. ప్రధానంగా పీపీఈ కిట్లు సంబంధించి కూడా ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం సరిగా అందించట్లేదు అనేది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతిరోజు డిస్పోజల్లో 2 మాస్కులు పెట్టుకోమని చెప్తున్నారు. ఇక్కడ కూడా మాస్కులు కొడుతున్నాయి, శానిటైజర్ కొడుతున్నాయి, పీపీ కిట్స్ కొడుతున్నాయి. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం అందించాల్సిన బాధ్యత ఉంది. అట్లాగే వీరందరూ కూడా గౌరవప్రదమైన వేతనాలు కూడా ఇవ్వాల్సి ఉంది. వీరందరూ కూడా పర్మినెంట్ చేయాల్సి ఉంది. వాళ్ళ సచివాలయంకి అప్పచెప్పిన తర్వాత వీరందరికీ కూడా గతంలో 600 నుంచి 700 పాపులేషను, లేదంటే 900 పాపులేషన్ వరకు ఒక ఆశా కార్యకర్త ఉన్నారు. ఇవాళ 4000 మందికి కూడా పాపులేషన్ ఉన్న చోట కూడా వీళ్ళందరినీ కూడా పెడుతున్నారు. సరైన పద్ధతి కూడా కాదు. ఎక్కడైతే జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్నాయో ఆ ఖాళీగా ఉన్న ఆశా కార్యకర్తలందరినీ కూడా ఎక్కడైతే ఖాళీ ఉన్నాయో ఆ ఖాళీలు కూడా తక్షణం భర్తించాలా. వీళ్ళల్లో ఎవరికైతే అర్హత ఉందో వీళ్ళందరూ కూడా ఏఎన్ఎంగా ప్రమోషన్లు ఇవ్వాలా. ఈ తక్షణ పరిస్థితులలో, ఈ ఇబ్బంది అయిన పరిస్థితుల్లో ఆశా కార్యకర్తలు చాలా చక్కటి పాత్ర పోషిస్తున్నారు. ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడంలో చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వము ఖచ్చితంగా ఆశా కార్యకర్తలు గుర్తించి, ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించి వీరందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఏదైతే 25,000 రూపాయలు వేతనం డిమాండ్ చేస్తున్నామో ఆ వేతనం ఇవ్వాలని సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరి సేవలని రాష్ట్ర భైంస ఏఎస్పీ ప్రభాకర్ తానూరు పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ స్టేషన్లోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. మహారాష్ట్ర సరిహద్దులో ఉన్నందువల్ల అప్రమత్తత అవసరమని చెప్పారు. స్టేషన్కు వచ్చే బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. इसके बारे में चेक करने के लिए आया था। तो साथ में ही तानूर पुलिस स्टेशन लिमिट में किस तरह से लॉकडाउन एनफोर्समेंट चल रहा है, कोविड का एनफोर्समेंट चल रहा है, उसके बारे में देखने के लिए आया। यहाँ पे मैं सभी तानूर के लोगों को गुजारिश करना चाहता हूँ कि इस कोविड के संकट में सभी लोग मास्क पहने, सोशल डिस्टेंसिंग मेंटेन करें और पुलिस के साथ कोऑपरेट करते हुए प्रॉपरली लॉकडाउन का एनफोर्समेंट करें। एक सक्सेसफुल लॉकडाउन यहाँ पे करके दिखाएं ताकि हम इस सेकेंड वेव से प्रॉपरली मुकाबला कर सकें। आज यहाँ पे तानूर पुलिस स्टेशन में मैं इंस्पेक्शन के लिए आया हूँ। इसके अंदर पुलिस स्टेशन में जो रिकॉर्ड्स है यूआई पेंडेंसी रहेगा और किस तरह से लॉ एंड ऑर्डर सिचुएशन मेंटेन किया जाएगा, इसके बारे में चेक करने के लिए आया था। तो साथ में ही तानूर पुलिस स्टेशन लिमिट में किस तरह से लॉकडाउन एनफोर्समेंट चल रहा है, कोविड का एनफोर्समेंट चल रहा है, उसके बारे में देखने के लिए आया हूँ। यहाँ पे मैं सभी तानूर के लोगों को गुजारिश करना चाहता हूँ कि इस कोविड के संकट में सभी लोग मास्क पहने, सोशल डिस्टेंसिंग मेंटेन करें और पुलिस के साथ कोऑपरेट करते हुए प्रॉपरली लॉकडाउन का एनफोर्समेंट करें। एक सक्सेसफुल लॉकडाउन यहाँ पे करके दिखाएं ताकि हम इस सेकेंड वेव से प्रॉपरली मुकाबला कर सकें। 2 రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన మాజీ మంత్రి ఈటెల రాజేందర్ తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. అయితే ఢిల్లీలో గాని లేదా హైదరాబాద్లో గాని ఆయన మీడియాతో మాట్లాడలేదు. అన్నా నిలబడు నేను
తూర్పు గోదావరి జిల్లా గండపల్లి మండలం ఉప్పల్పాడు గ్రామంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో 2 ద్విచక్ర వాహనాలు దెబ్బతిన్నాయి. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. లోపలికి వచ్చారా వాళ్ళు ఎవరండి బదులు కొట్టింది? పేరు నాకు తెలియదండి. ఏం పేరంటే అతను చెప్పడంట కొడేసాడంటే నా మొగుడు కాపులతో కొట్టించేయడంటండి. అతను అబ్బర్ గారు సీని గారిని పోలీసులు ఎవరెవరో తీసుకొచ్చి కొట్టించేయారంటే వాళ్ళని అలా అన్ని కొట్టేశారంటే అండి. అందుకని మేము ఎవరు లేము బయట వచ్చి సొప్పును కోరి వాళ్ళ తమ్ముడు గారు అబ్బాయి అంటే అండి. అతని పేరు నాకు తెలియదు. మా ఆయన పేరు వెంకటరమణ అండి. ఏం చేస్తారు? వెంకటరమణ. మా ఆయన సెటిల్మెంట్లు అవి చేస్తాడండి. డిస్ప్యూట్ ల్యాండ్ లో గట్ట అమ్ముకుంటాడండి. లేదండి, నేను అదే అన్నానండి. నిజంగా అక్కడ ఉంటే నువ్వు అక్కడే కొట్టాలి కదండి. అక్కడికి వెళ్ళిపోవాలి. స్టేషన్ కాడ ఉంటాను. ఇప్పుడు స్టేషన్ కాడ ఉంటాడు. ఏదో తగు మీద వెళ్తాడు మా ఆయన. అలా తమ్ముడు అబ్బాయి ఇక్కడ కొట్టాడు బాబాయ్. గొట్టం ఇచ్చి కొట్టాడు. నేను జిడ్డుగాడని భద్రం కొట్టండి ఆయన ఒకటి. తర్వాత బుల్బాబు పేషెంట్ గారు బుల్బాబు ఒకటండి. వాళ్ళండి మొత్తం చేపలు తప్ప కూడా కింద వస్తారు బాబాయ్. కింద వస్తే రక్తం కారిపోతే ఉద్యోగాలు చేస్తా రోడింగ్ చేస్తున్నారండి. తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని పీహెచ్సీ సిబ్బంది డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా నగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు కొవ్వొత్తులు వెలిగించి నిరసన వ్యక్తం చేశారు. తమను రెగ్యులర్ చేస్తామని సీఎం జగన్మోహన్ రెడ్డి 2 ఏళ్ల క్రితం హామీ ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ మాటను ఇప్పుడైనా నిలబెట్టుకోవాలని వారు కోరారు. గత కొన్ని సంవత్సరాలుగా వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న హెల్త్ అసిస్టెంట్లు, స్టాఫ్ నర్సెస్, అలాగే ఏఎన్ఎంస్, ఫార్మసిస్టులు, ఎల్టీలు వీళ్ళందరూ కూడా ఈ కోవిడ్ కారణంగా డెత్ అయిపోతున్నారండి, చనిపోతున్నారు. కానీ ప్రభుత్వం మటుకి వాళ్ళకి ఇప్పటి వరకు కనీసం ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించలేదు. మరి ఇప్పటి వరకు చనిపోయిన వారికి కనీసం సానుభూతి కూడా ఈ గవర్నమెంట్ నుంచి మాకు రాలేదండి. అయితే ముందు కాంట్రాక్ట్గా చేసే వాళ్ళందరూ కూడా డిఎస్సి ద్వారా వచ్చిన వాళ్ళే. కానీ వాళ్ళకి ఇప్పటి వరకు కూడా రెగ్యులర్ కూడా ఏమీ చేయలేదండి. మా ఉద్యోగాలకి భద్రత అనేది లేకుండా పోయిందండి. కాబట్టి మేము ఈ క్యాండిల్ ర్యాలీ ఎందుకు చేస్తున్నామంటే చనిపోయిన వారి కుటుంబాలకి ఒక్కొక్క ఉద్యోగం, అలాగే 50 లక్షల ఎక్స్గ్రేషియా, అలాగే మాకు వెంటనే కాంట్రాక్ట్లో పనిచేసే ప్రతి ఒక్కరిని కూడా ప్రభుత్వం గుర్తించి వెంటనే రెగ్యులర్ చేయాలండి. అలా ఈ విధంగా రెగ్యులర్ చేస్తానని సీఎం గారు పాదయాత్ర. ఈరోజు నగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కాంట్రాక్ట్ బేస్లో పనిచేస్తున్నటువంటి హెల్త్ అసిస్టెంట్లు, స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్టులు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది ఎందుకంటే గత 18 సంవత్సరాల క్రితం మేము రెగ్యులర్ బేసిస్లో ఏదైతే నియమాలు ఉంటాయో నియమాల ప్రకారంగా డిఎస్సి రాసాం. రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించి అన్ని విధాల అర్హతలో రెగ్యులర్ పోస్ట్కి ఏదైతే అర్హతలు ఉంటాయో అన్ని అర్హతలతోటి ఉన్న మాకు 18 సంవత్సరాల నుంచి కూడా ఈ కాంట్రాక్ట్ బేస్లోనే పనిచేస్తున్నాం. రెగ్యులరేషన్ అనేది జరగలేదు. దీనికోసం ఈ కోవిడ్ టైంలో కూడా ఈ విధులు నిర్వర్తిస్తూ కూడా మాకు ఉద్యోగ భద్రత లేకపోయినా విధుల్లో చాలామంది మా సోదరులు ప్రాణాలు కోల్పోయినా సరే మేము ఈ విధుల్లో ఈ కాంట్రాక్ట్ బేస్లోనే విధులు నిర్వర్తిస్తూ ఉండడం జరిగింది. కానీ మాకు ఇప్పటివరకు ఈ ఉద్యోగ భద్రత లేదు. ఈ ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ దశల వారీగా
నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇంకా గతంలో కూడా చాలా నిరసన కార్యక్రమాలు చేపట్టాం. అలాగే మా రెగ్యులర్ వరకు జరిగే వరకు కూడా ఇలాగే నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తాం. అలాగే గతంలో కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. తన మేనిఫెస్టోలో కూడా పెట్టడం. భారీ వర్షాల దాటికి మునుగోడు నియోజకవర్గం పరిధిలోని వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. నాంపల్లి మండలం రామ్దాస్ తాండా వద్ద శేషలేటి వాగు పోటెత్తింది. దీంతో వాహనదారులు ఇక్కట్లకు గురయ్యారు. చండూరు వాగు నీరు ఇళ్లలోకి చేరింది. దీంతో ప్రజల బాధలు వర్ణనాతీతంగా మారాయి. ఆనందయ్య మందుకున్న డిమాండ్ను డబ్బుగా మార్చుకునేందుకు కొంతమంది తహతహలాడుతున్నారు. ఆనందయ్యకు అంతా తామేనంటూ దాతల నుంచి విరాళాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే కోట్లాది రూపాయల డబ్బు విరాళాల రూపంలో వచ్చిందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే గోవర్ధన్ రెడ్డి అప్రమత్తమయ్యారు. ఆనందయ్య ఆయుర్వేద మందుకు దళారులుగా వ్యవహరించి సొమ్ము చేసుకోవాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరికి డబ్బులు ఇవ్వొద్దని ఆయన సూచించారు. ఆనందయ్య ఆయుర్వేద మందు పట్ల ప్రజలకు ఉన్నటువంటి నమ్మకాన్ని విశ్వాసాన్ని గమనించి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయడం జరిగింది. అయితే మందు తయారీలో కానీ పంపిణీలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఎటువంటి ప్రమేయం ఉండదనేటువంటిది ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాను. అయితే దీనికి సంబంధించి కొంతమంది వ్యక్తిగతంగా ఆనందయ్యతో సంబంధం లేకుండా, ఆనందయ్యకి తెలియకుండా, ఆనందయ్య అనుమతి తీసుకోకుండా కొన్ని వెబ్సైట్ క్రియేట్ చేయడం, దానికి సంబంధించి పార్టీలకు సంబంధించినటువంటి రంగులు కోరడం, ఇవన్నీ కూడా గందరగోళానికి దారితీసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దయచేసి ఎవరు కూడా వాళ్ళ మీద చర్యలకు ఉపక్రమించాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. కాబట్టి ఎవరు కూడా ఆనందయ్య అనుమతి లేకుండా లేదా ఇతర పార్టీలతోనో ఇతర వ్యక్తుల కోటంలో వేసి ఆ విధంగా వెబ్సైట్లు తయారు చేయడం అనేటువంటిది సరైనటువంటి విధానం కాదు. అదేవిధంగా ఆనందయ్యకి సంబంధించి ఎవరైనా సరే ఆనంద్ దగ్గర ముందు తీసుకున్నటువంటి వాళ్ళు లేదా ఆనందయ్యకి సహాయం చేయాలనుకునేటువంటి వాళ్ళు వస్తు రూపంలో కానీ ఆర్థికంగా కానీ సహాయం అందించాలనుకుంటే నేరుగా ఆనందయ్యకి అందించడం తప్ప ఏ ఒక్కరికి కూడా మధ్యలో ఉన్నటువంటి దళారులు కానీ ఎవరికి కూడా ₹1 కూడా ఆర్థిక సహాయం ఇస్తే అది దుర్వినియోగమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఎవరు కూడా దయచేసి దళారులను మోసపోవద్దు. కాబట్టి ఎవరు దళారులు కూడా దీంట్లో పాత్ర ఏదన్నా ఉంటే దళారులు ఏదన్నా దీనిలో సొమ్ము చేసుకోవాలనేటువంటి ఆలోచన ఏ ఒక్కరు చేసినా తీవ్రంగా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. అందుకనే సర్వేపల్లి శాసనసభ్యుడిగా నా అంతటి నేరుగా నిర్ణయం తీసుకుని ఈరోజు నియోజకవర్గానికి సంబంధించి 1,00,000 కుటుంబాలకు పంపిణీ చేసి విశాఖ జిల్లా నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో కాలం చెల్లిన రెమిడిసివరీ ఇంజెక్షన్లను కరోనా పీడితులకు వినియోగిస్తున్నట్టు బంధువులు ఆరోపిస్తున్నారు. గడువు ముగిసిన వాటిపై కొత్త స్టిక్కర్లు అంటించారని చెబుతున్నారు. ఈ విషయమై ఆసుపత్రి సూపరింటెండెంట్కు మీడియాతో మాట్లాడుతూ జిల్లా కేంద్రం నుంచి వచ్చిన వాటినే వాడుతున్నామని అన్నారు. ఇప్పుడు మనం తీసి అందించారు పైన స్టిక్కర్ ఉంటాయి. 8వ నెల ఉంది. నిన్నే మా అటెండర్ వెళ్ళిపోయాడు. నిన్న మా పేషెంట్ నిన్నే డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ వీడియో ఎవరు తీశారు? ఇది మీకు చూపిస్తాను. ఎవరు తీశారు ఈ వీడియో? నేనే తీసానండి. మరి అది ఎందుకు బయటకు తెలియదు? బయట మా చేతిలో లాగేసుకున్నారండి. కాకపోతే ఈరోజు ఏరియా హాస్పిటల్కి వచ్చి ఎందుకో మా పేషెంట్ జాయిన్ చేసాం. కానీ అక్కడ డౌట్ వచ్చి నాకు రెమిడిసివర్ ఇంజెక్షన్ మీద డౌట్ వచ్చి ఒకసారి చూపించమన్నాను. వాళ్ళు చూపించారు. కాకపోతే ఎక్స్పైర్ డేట్ దాని స్టిక్కర్ అంటించింది. స్టిక్కర్ కూడా తీసాను. తీసిన తర్వాత ఎక్స్పైర్ డేట్ 3వ నెల ఎక్స్పైర్ డేట్ ఉంది. ఎందుకు ఎలా చేస్తున్నారని చెప్పేసి నేను డాక్టర్స్ని అడిగితే మాకు తెలియదని సూపరింటెండెంట్ని కలమని చెప్పారు.
సూపరింటెండెంట్ గారిని అడిగితే మాకు పైనుంచి అలాగే వచ్చాను డిఎండిహెచ్ఓ గారిని కలమన్నారు. ఆయనకి సార్ డిఎండిహెచ్ఓ గారికి కూడా ఫోన్ చేశాను. ఆయన ఏదేదో మాట్లాడుతున్నారు. కానీ ఇలా ఎక్స్పైర్ అయిపోయిన ఇంజక్షన్స్ వాడడం చాలా తప్పు. ఎందుకు ఎలా చేస్తున్నారని నేను అడగడానికే వచ్చాను. నాకు డౌట్ వచ్చి వచ్చాను, కానీ అది కరెక్ట్ అయ్యింది. ఒకటే వైల్ కాదు కదా, చాలామంది ఇది ప్రాణాలతో చెలగాటం ఆడేది ఇది ఈ కోవిడ్ టైంలోనే. కానీ ఇలా ఎందుకు చేస్తున్నారన్నది నేను అడగడానికి వస్తే డిఎండిహెచ్ఓ గారు కూడా కొంచెం వేరే విధంగా మాట్లాడారు. కనీసం ఇలాంటివి ఎప్పుడూ కూడా జరగకుండా ప్రజలకి సేవ చేసేటట్టుండి మంచి ఇంజక్షన్లు ఇచ్చి మంచి వైద్యం జరిపించి జాగ్రత్తగా అన్నీ సక్రమంగా చూడాలని చెప్పేసి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జర్నలిస్ట్ రఘు అరెస్ట్ అక్రమమన్న కాంగ్రెస్, తక్షణమే విడుదల చేయాలని సూర్యాపేట కాంగ్రెస్ డిమాండ్. మానవతను చాటుకుంటున్న కొత్తపల్లి హోటల్ యాజమాన్యం, ప్రతిరోజు 100 మందికి అన్నదానం. అధికారుల తీరుపై రైతుల ఆగ్రహం, రాజాపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా. జైనత్ గ్రామంలో వ్యవసాయ పనిముట్ల పంపిణీ, లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల అందజేత. ఆశా వర్కర్లను పర్మనెంట్ చేయాలని సిఐటియు డిమాండ్, అందరికీ వ్యాక్సిన్ వేయాలని విన్నపం. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.